అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని జయంతి సందర్భంగా ప్రారంభించారు. బాలానగర్ సమీపంలో హైదరాబాద్ టు బెంగళూరు రహదారిపై ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడింది. నారాయణపేట జిల్లాకు చెందిన స్కూల్ బస్సులో విద్యార్థులు వెళ్తుండగా వెనుక నుంచి వాహనం ఢీకొట్టింది. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో వెంకట్రావు ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్లో ఆలయ అర్చకులతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ హైదరాబాద్లోని చారిత్రక ఆలయాలను దర్శించుకున్నారు. శ్రీదేవి దేవాలయంలో స్వయంభువు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం, మహాశివాలయం, శ్వేతగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మరమ్మతులు పూర్తి కాకపోవడంతో గతంలాగే పబ్లిక్ గార్డెన్లోని కౌన్సిల్ హాల్లోనే శాసన మండలి సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సైనికులపై సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠినంగా ఉన్న భారత రక్షణ శాఖ తాజాగా కొంత సడలింపు ఇచ్చింది. జవాన్లు, సైనికాధికారులు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకునేందుకు అనుమతి పొందినట్లు సమాచారం. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అనుమతికి కొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంప్షన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ముందుగా ఆయన ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ సీక్వెల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలను సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి మరింత పెంచారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలర్ 2 భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్, షారూక్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని చెప్పారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ జనవరి 9న రానుంది. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయకులు. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన స్పెషల్ వీడియోలో రాజా యువరాజే పాట ప్రోమోను విడుదల చేశారు. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు డిసెంబర్ 25న సమ్మెకు దిగారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ, సామాజిక భద్రత డిమాండ్లతో సమ్మె జరుగుతుంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేవలపై ప్రభావం ఉంటుంది. విజయవాడలో 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 బుధవారం ప్రారంభమైంది. 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు, రైల్వే, ఆర్బీఐ, ఎల్ఐసి, ఎఫ్సీఐ నుంచి సుమారు 550 క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల పోటీలు చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో, పురుషుల పోటీలు సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.